చర్లపల్లి గట్కేసర్ రైల్వే మార్గంలో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగిని విజయారెడ్డి అత్తమామలు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించారు. చనిపోయిన తన కోడలు, తల్లి, సోదరు నుంచి తమ కుమారుడు సురేందర్ రెడ్డికి ప్రాణహాని ఉందంటూ బాధిత వృద్ధ దంపతులు భగవంత్ రెడ్డి సులోచనలో మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది జనవరి 31న తమ కోడలు, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. తన కొడుకు కష్టపడి సంపాదించిన ఆస్తిపై తమ కోడల తరపు బంధువులు కన్నుపడిందన్నారు. తన కొడుకు ఇంట్లో ఉన్న బంగారు, వెండి ఆభరణాలతో పాటు 1.5 కోటి నగదు, 10 ఇంటి స్థలాల డాక్యుమెంట్లను ఎత్తుకెళ్లారని ఆరోపించారు. వాటిని అడిగితే ఓ రౌడీ షెట్టర్తో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్థానిక మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. తమను చంపుతామని బెదిరిస్తున్నారని, తమకు రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని వారు కమిషన్ వేడుకున్నారు. పెళ్లి గడికేసారు మధ్య రైల్వే స్టేషన్ ముగ్గురు నా కోడలు విజయారెడ్డి, విజయారెడ్డి, నా కూతురు మా మనవరాళ్ళు చేతన్ రెడ్డి, నా మనవడు విశాల్ రెడ్డి, ముగ్గురు రైల్వే స్టేషన్ పట్టాల మీద ఆత్మహత్య చేసుకున్నాక తర్వాత మాకు 31 నాడు పొద్దుగాల 9 గంటలకు మాకు తెలిపారు, ఇట్లా అర్జెంట్గా రావాలి, ఉస్మాన్స్గా రావాలంటే మేము ఎందుకు అని మేము అన్నాం. అంటే మీ కోడలు చచ్చిపోయిందంటే మేము ఫస్ట్ అనుకున్నాము ఏదో మామూలుగా ఏదో హార్ట్ అటాక్ వచ్చింది. రైల్వే పోలీసులు వచ్చి ఇంట్లో ఎంక్వైరీ చేయడానికి వచ్చారు. వస్తే మళ్ళీ మా వడకాల పుష్పం మా కొడుకు ఇద్దరు వచ్చారు. వాళ్ళు వెంబడి వచ్చి వాళ్ళు పేరుపైన చదువుతారుగా కాగితాలన్నీ తీసినప్పుడు అన్ని డాక్యుమెంట్స్, ఒకటి పెద్ద ఐఫోను, మన ప్లాటర్ కాగితాలు, మళ్ళా మా కోళ్ళు ఇచ్చిన ప్రామ్స్ నోట్లు ఏమేమి ఉన్నాయో విలువైన వస్తువులు మొత్తం తీసుకుపోయారు. ఈ ఫస్ట్ తీసుకుపోయిన డబ్బు, బంగారు, వెండి అన్ని ఇవన్నీ తీసుకుని పెట్టుకోరు. కానీ మాకు అనుమానం వస్తలేదు. మాకు తెలియదు కదా సంగతి. మా కొడుకేమో తిరుగుతుర్రు 10 రోజుల దాకా దీనాలు అయిపోయినాయి. మా తర్వాత ఏదైతే జనవరి 31 తారీఖు నాడు విజయారెడ్డి చర్లపల్లి రైల్వే స్టేషన్లో విజయారెడ్డి, అతని కూతురు, కొడుకు రైల్వే ఇన్సిడెంట్లో చనిపోయినారు. దాని విషయంలో చెనిగచెర్లలో వాళ్లకు ఇల్లు ఉన్నది. ఆ ఇంటికాడ మరి డెడ్ బాడీలను తీసుకొచ్చి ఇంటికాడ పెట్టమని ఏదైతే విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి దుబాయ్లో ఉంటాడో, దుబాయ్ నుంచి మాట్లాడి మా భార్య భర్తలను ఇద్దరం కష్టపడి ఆ ఇల్లు కట్టుకున్నాము. ఆ ఇంట్లోనే మా పిల్లలది, మా భార్యది ఆ ఇంటికాడనే పెట్టి దహన సంస్కారాలు చేయాలని చెప్పి దుబాయ్ నుంచి మాట్లాడి వాళ్ళ అత్త బామ్మర్దికి ఫోన్ చేసి చెప్తే వీళ్ళు ఒక పథకం ప్రకారం తోటి ఆ డెడ్ బాడీలను ఎవరైతే సురేందర్ రెడ్డి వాళ్ళ అత్తమామ, విజయారెడ్డి అత్తమామ బీబీ నగర్లో ఉంటారో వాళ్ళ సొంతింటికి పంపించాలని ఒక పథకం ప్రకారం తోటి సొంతింటికి పంపించి అక్కడ ఆ ఇంట్లో ఉన్న ఏదైతే డబ్బులు 1,40,00,000 రూపాయలు, 1.5 కిలోల బంగారము, 2 కిలోల వెండి, ఇక్కడ హైదరాబాదులో చుట్టుపక్కల ఉన్న ప్రాపర్టీస్ డాక్యుమెంట్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ